పేద వృద్ధుల సేవలో వికాస్ కృషి అభినందనీయమని విశ్రాంత జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ రామారావు ప్రశంసించారు. కుటుంబ ఆదరణకు నోచుకోని పేద వృద్ధులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం కింద పింఛన్లు అందిస్తున్న వికాస్ సంస్థ కృషి అభినందనీయమని విశ్రాంత జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ టి రామారావు ప్రశంసించారు. రాజమండ్రి విఎల్పురం పార్కులో మంగళవారం జరిగిన వృద్ధులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఎంతో ఉదారంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అలనాటి మహానీయుడు వివేకానంద స్ఫూర్తిని గుర్తు చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 150 మంది వృద్ధులకు తలా 200 రూపాయలు చొప్పున పింఛన్లు పంపిణీ చేశారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ 2014 సంవత్సరంలో వృద్ధులు వితంతువుల కోసం ఏర్పాటు చేసిన తమ సంస్థ విద్యలో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందజేస్తోందని తెలిపారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షులు డాక్టర్ కెఎం జగదీష్, కొట్టేటి శ్రీనివాస్, సింగవరపు రమేష్ బాబు, దొళ్ళ రవి, చెల్లా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా ప్రభాకరరావు గారు ఈ రోజు రాజమండ్రిలో తీసుకున్న వారి పెద్దలు మిగతా పెద్దలు అందరూ కలిసి ఎంతో కష్టపడి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో ది గ్రేటెస్ట్ రిఫార్మర్, ముఖ్యంగా చైల్డ్ రీమ్యారేజెస్ ఆ రోజుల్లో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. 1892 ఇంచుమించు ఈయన స్వామి వివేకానంద సమకాలికులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. వారు కాబట్టి ఈ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు ఏ నెల కూడా ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది, కానీ ఒక నెల కూడా ఇప్పటి వరకు ఆగలేదు. అది నిజంగా నేనేమనుకుంటానంటే మరి మన రమణ గారు లాంటి మరి మనకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. రమణ గారు లాంటి వ్యక్తులు, సహాయం చేసే సహృదయం ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత ఏమో దేవుడి దయ, ఇదంతా ఉండబట్టే ఈ సమస్యలా కంటిన్యూగా జరుగుతుంది. అది నా గొప్పతనం మాత్రం ఏమాత్రం కాదని మేము తెలియదు.